చూసుకుంటే అందరూ అవునా చర్చిలో స్వస్థతలు చేస్తున్నారా, మరి మాకు చేయండి స్వస్థత, ఇక్కడ చేయండి స్వస్థత, వాళ్ళకి చేయండి స్వస్థత అన్నారు. ఈరోజు ఆ స్వస్థతలు ఇప్పుడు చేసేవాళ్ళు నిజంగా చేస్తున్నారో అబద్ధంగా చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసినంత ఒకటే బైబిల్లో ఏంటంటే ఈరోజు యేసుప్రభు స్వస్థత ఎందుకు చేశాడని మనం అడగలేం, అలాగే దేవుడి స్వస్థత ఎందుకు చేయలేదని మనం అడగలేం. ఎందుకు చెప్పనా, ఈరోజు స్వస్థతలు మన జీవితంలో జరుగుతున్నాయి అంటే అది దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ. అట్లానే స్వస్థత చేయకపోతే ప్రేమ లేనట్టు కాదు. ఈరోజు అమ్మా నాన్న మనకి నచ్చిన బైకు, కారు, బట్టలు లేకపోతే ఇంకేదో వస్తువు మనకు కొనిపించినంత మాత్రాన మన అమ్మానాన్ని కాకుండా పోరగా మొన్న కొనిపించారు ఈరోజు కొనిపించలేదు, మొన్న అది అడిగితే ఇచ్చారు ఈరోజు అది అడిగితే ఇవ్వలేదు అని చెప్పేసి మన అమ్మానాన్ని మన మీద ప్రేమ లేకుండా ఉంది అని మనం చెప్పలేం కదా. అలాగే యేసుప్రభు కూడా ఈరోజు ఆయన మనకి ఇస్తాడు, మనం అడిగింది కొన్నిసార్లు ఇస్తాడు, మనం అడిగింది కొన్నిసార్లు ఇవ్వడు. అట్లానే యేసుప్రభు నిజమైన దేవుడు అని మనం చెప్పలేం, ఎందుకంటే దేవుడు కాదు అని మనం చెప్పలేం. ఎందుకో తెలుసా, ఎందుకంటే అవసరాన్ని బట్టి దేవుడు తీరుస్తాడు. మనకి కావాల్సింది ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు అయితే మన అవసరాన్ని తీర్చేవాడు దేవుడు. అది నీకు అవసరమా, ఖచ్చితంగా నీ చేతిలోకి వస్తుంది. కానీ దాన్ని తీసుకునే నమ్మకము, ధైర్యము, ప్రార్థన, విజ్ఞప్తి నీ దగ్గర ఉందా, ఖచ్చితంగా నీకు వస్తుంది. సంకల్పం ఉంటే ఏదైనా వస్తుందంటే చూసారా, ఆ సంకల్పం మనకి భూమి మీదే కాదు యేసుప్రభు దగ్గర కూడా కావాలి. ఆ సంకల్పాన్ని బట్టే మనం ఏం చేసినా కానీ నా జీవితంలో నేను బైబిల్ చదివి నేను నేర్చుకునే విధానం వేరు, నేను అర్థం చేసుకునే విధానం వేరు. కానీ ఈరోజు నేను చూస్తుంటే ఎంతోమంది హైందవులు కానీ వాళ్ళు కానీ ఎన్నో బూతులు తిడుతున్నారు, ఎంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక పాస్టరు 10 మంది పాస్టర్ల వల్ల యేసుప్రభు చెడ్డోడు అయిపోడు కదా. ఒక తప్పుడు లాయర్ వల్ల వాళ్ళందరూ తప్పు అయిపోతారు, న్యాయస్థానం తప్పుగా మాట్లాడతామా? ఎవరు ఒక పోలీసు వల్ల ఆ పోలీసు డిపార్ట్మెంట్ మొత్తాన్ని తిట్టగలమా? అలాగే హైందవత్వంలో కూడా కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళని బట్టి హైందవ సోదరులు మనం తప్పు అనగలమా? అనగలేం కదా. అలాగే ప్రతి ఒక్కరిని అంతే. ఈరోజు మనం తప్పు ఎతకాలనుకుంటే ప్రతి ఒక్క గ్రంథంలో తప్పులు ఉన్నాయి మనం అనొచ్చు, కానీ ఎందుకంటే మనం నేర్చుకోవాలి. మన పుస్తకం తెరిచినప్పుడు నేర్చుకోవాల్సింది మంచి, అది మంచి పుస్తకం తెలిసినప్పుడు ఆ మంచిని నేర్చుకోవాలి. చెడ్డదాన్ని చూసి అరే ఇది చెడు కదా, దీన్ని మనం చేయకూడదని పక్కకి వెళ్ళిపోవాలి, కానీ ఇది చెడ్డది ఇలా ఎందుకు జరిగిందని ఆ చెడు దగ్గరే ఆగిపోతే ఇక మంచి మనం ఎప్పుడు నేర్చుకుంటాం? మంచి జరగాలంటే చెడుని ఆపాలంటే ఆ మంచిని చదువుతూ వెళ్ళిపోవాలి. ఈరోజు మనం ఎక్కడ ఆగిపోయాం? చెడు దగ్గరే ఆగిపోయామా, లేకపోతే మంచి దగ్గర ఆగిపోయామా? చెడు దగ్గర ఆగిపోతే ముందుకెళ్ళండి, మంచి దగ్గర ఆగిపోతే నిజంగా మొదలెట్టండి. ఎందుకంటే చెడు దగ్గర ఆగిపోయి అయితే మీకు తెలిసేది మతం, కొట్లాట్లు, చంపుకోటాలు. అదే మంచి దగ్గర అయితే మీకు తెలిసింది నీతి, న్యాయం, సత్యం. నేనైతే సత్యంలోకి వెళ్ళాలని నిలబడుతున్నాను, కానీ మీరు సత్యంలోకి వెళ్ళాలంటే నిజాన్ని తెలుసుకోండి.